శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుషుడు శ్రీకృష్ణ జననము, అందుకు సంబంధించిన పూర్వాపరములు, ధర్మ మర్మములు, తత్వమును, సందేశమును ఎంతో హృద్యంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ పురాణ పురుషుడు అను గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 24వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. దేవకీ వసుదేవులున్న కారాగృహము పై అధికారులకు వేకువజామున మెలకువ వచ్చినది. వారు చీకటిలో లేచి మెల్లగా కారాగృహము సమీపించిరి. ద్వారము దగ్గర నిలబడి ఉండగా లోపలి నుండి శిశువు రోదనములు వినిపించినవి. దేవకి ప్రసవించినను వార్త కంసునకు తెలుపవలెను. సంబరమున పోవుచు ద్వారము తాళము చూచిరి. గుండె గుబేలుమనెను. గడియ వేరుగానుండగా తాళము పెట్టితిమని తెలుసుకొనిరి. మన అదృష్టము బాగున్నది, వసుదేవుడు గమనించి ఉన్నచో మన తలలు లేచిపోయి ఉండేడివి. లేచిన వేళ మంచిది అని పలుకుచు ఒకడు గుట్టుచొప్పుగా తాళము తీసి గడియ తగిలించి మరలా తాళము బిగించెను. కొంపతీసి ఈ కావలివాండ్రు దీనిని గమనింపలేదు కదా, గమనించినచో మన గుట్టు బట్ట బయలగును అని రెండవ వాడు అనెను. కావలివాండ్రను నిద్రలేపి గమనింతము, వారింతవరకు నిద్రలేవనిచో మంచి మాట అని మూడవ వాడు అనెను. ముగ్గురును కావలివాండ్రున్న ఉపగృహము తలుపు తట్టగా వారు నీలిగి ఆవులించుచు నిద్రలేచి తలుపులు తెరచిరి. రాత్రి దండిగా భోజనము చేసి మద్యము గ్రోలి నిద్రించిన కావలివారి గబ్బిమొగములను చూచి పై అధికారులు లోపల భయము తీరి సంతోషించిరి. ఇంకను ఎద్దుల వలె నిద్రించుచున్నారు. రాత్రి కావలి కాచుటకు కదా మిమ్ము మన ప్రభువు జీతమిచ్చి పోషించుచున్నది. లెండు లెండు, మేము మిమ్ము లేపవలసిన దుర్గతి పట్టినది అని గద్దించుచు వారిని తోడ్కొని వచ్చిరి. వారి ఎదుట తాళము తీసి ద్వారము తెరచి చూడగా దేవకి ప్రక్కలో స్త్రీ శిశువు కనిపించెను. ఇంతోటి భాగ్యమునకైనా అష్టమగర్భము అని మొత్తుకొనిరి. ఇదియే కాబోలు పురాణ పురుషుడు అని ఒకడు పకపక నవ్వెను. ఇది పురాణ స్త్రీ అయి ఉండవచ్చును అని రెండవ వాడు నవ్వెను. నీ బొంద, ఇది నవీన స్త్రీ, పురాణ స్త్రీ అనగా ముసలిది అని అర్థము అని మూడవ వాడు రెండవ వాని వీపుపై చరచి గట్టిగా నవ్వెను. దొరా, ఎదుటున్నది పోతో పెంటియో అను రచ్చ మనకేలా, ఉన్న విషయము ప్రభువునకు తెలిపినచో పోదా అని ఒక కావలివాడు పలికెను. అవునవును, మనకెందులకు ఈ విచికిత్స, కత్తిపట్టిన వానికన్నా కావలివాడే నయమనిపించెను అనుకొని వర్తమానము కంసునకు అందజేసిరి. కారాగృహమున దేవకి వసుదేవునితో ఇట్లనెను. ఇప్పుడు కంసుడు వచ్చి ఏమి తలపెట్టునో, ఈ శిశువునైనా మనము దక్కించుకొనవలెను అనగా వసుదేవుడు అంటున్నాడు, అన్నియూ తెలిసి అజ్ఞానమున పడుచున్నావు. అది నీ పనియా వాసుదేవుని పనియా అనగా దేవకి అంటోంది, అవును నిజమే, అయినను తల్లి హృదయం అట్లుండును అనగా వసుదేవుడు అంటున్నాడు, కనీ పెంచినట్లు చెప్పుచున్నావు. మంత్రమూర్తి యందు సమాధి స్థితిలో ఉన్నచో తల్లి హృదయము తండ్రి హృదయమని ఉండవు. అతడే అన్ని హృదయములును. వారిట్లు సంభాషించుకొనుచుండగా కంసుడు వచ్చెను. లోన ప్రవేశించి స్త్రీ శిశువును చూచి హేళనగా పకపక నవ్వెను. అంతలో అనుమానము కలిగి ఇంచుకొసేపు ఆలోచించెను. ఏమి జరిగినది వాస్తవము తెలుపుడు. తెలిపినచో మిమ్ము కారాగృహము నుండి విముక్తులను చేసేదను. దాచితిరేని ఈ శిశువును మీ కన్నుల ఎదుటనే చంపెదను. దేవకి ఏదో చెప్పబోయెను. వసుదేవుడు అడ్డువచ్చి ఏమీయూ జరగలేదు, స్త్రీ శిశువు జన్మించెను అని పలికెను. కంసునకు సందేహము దృఢమయ్యను. రోషముతో ముందున కురికి శిశువును లాగికొనెను. దేవకి దీనముగా బతిమాలుచున్నను లెక్క చేయక, మీ కన్నుల ఎదుటనే ఈ శిశువును వధింతును అని పలికి శిశువును కాళ్ళు పట్టుకొని పైకి విసరెను. అంతా 1000 మెరపులు మెరసినట్లయ్యను. ఉరిమి పిడుగుపడినట్లు శబ్దము పుట్టెను. ఎగురువైచిన శిశువు అదృశ్యమయ్యను.
అచ్చట ఒక జ్యోతిర్మండలము గిరగిరా తిరుగుచుండెను. దాని నడుమ సింహముతో శైలపుత్రి దర్శనమిచ్చెను. ఆమె త్రిశూలధారిణి అయి నిలబడి ఇట్లు పలికెను: మదాంధుడా, నిన్ను చంపువాడు అష్టమ గర్భమున పుట్టి మరి ఒక తావున పెరుగుచున్నాడు. మిడిసి పడక కాలమునకై వేచియుండుము. ఇట్లు పలికి ఆ తేజోమండలముతో శైలపుత్రి అదృశ్యమయ్యను. కంసుడు లేని గాంభీర్యము తెచ్చుకొని చెరచెరా నడిచిపోయెను. అతడు ఏకాంతమున అక్రూరుని పిలిపించి కార్యాలోచనము చేసెను. అక్రూరుడు ఇట్లనెను: పరిస్థితులు చేయి దాటినప్పుడు మంత్రాంగము పనిచేయదు. ఇప్పుడు తుది మొదలు దొరకు వరకును దేవకీ వసుదేవుల ఎడల సామమార్గము అవలంబించుటయే కర్తవ్యము. వారి వలననే నీవు రహస్యములు రాబట్టుకొనవలెను అనగా కంసుడు అంటున్నాడు: అవును, మీరు చెప్పినదే మార్గము. అయినను తప్పించి ఎంత దూరము కొనిపోగలరు? మొదట కావలి వారికి పై అధికారులకు ప్రాణభూతి కలిగించినచో రహస్యము బయటపడును. వారికి తెలియకుండా ఏమీయూ జరుగదు కదా. వారిని వసుదేవుడు వశపరుచుకొని ఉండును. చెప్పనిచో వారి తలలు ఉండవు అనగా అక్రూరుడు అంటున్నాడు: అది అసంభావ్యము. వసుదేవుడు ఏమిచ్చి వారిని వశపరచుకొనగలడు అనగా కంసుడు అంటున్నాడు: నిజమే, ఏదో మోసము జరిగియుండును. ఎంత దూరము గొనిపోయినను తెల్లవారు లోపున మధురా పట్టణము దాటించుట సాధ్యము కాదు కదా. మధురలో నిన్న మొన్న నేడు పుట్టిన శిశువులందరూ చంపించినచో ఇక శత్రుశేషము ఉండదు అనగా అక్రూరుడు అంటున్నాడు: త్వరపడరాదు. ఈ చంపించుట కర్తవ్యమని తేలినచో కొన్ని మాసముల తరువాతనైనా చంపించవచ్చును. ఇంతలో పురిటికందు వచ్చి కీడు చేయుడు కదా అనగా కంసునికి ఈ ఆలోచన నచ్చలేదు. ఈ ఆలోచన చెప్పిన అక్రూరుని కూడా కంసుడు కొంచెము సందేహించెను. మౌనముతో మంత్రాంగము చాలించెను. దేవకీ వసుదేవులను బంధితులనునర్చి ఆ రాత్రి ఏకాంత ప్రయాణమున ముండకౌశికుని కలుసుకొనెను. వృత్తాంతము విని ముండకౌశికుడు ఇట్లు పలికెను: ఇది ఒక పెద్ద సమస్య కాదు. ఆ శిశువు ఎచ్చట ఉన్నది మనకు తెలియనక్కరలేదు. నేను సృష్టించిన పిశాచములు నీ అధీనమున ఉన్నవి కదా. అందెవ్వరిని ప్రయోగించినను శిశువును వెదకి చంపును. కంసునకి ఈ మంత్రాంగము నచ్చెను. అతడు తెల్లవారు లోపున మధురకు తిరిగి వచ్చెను. ముండకౌశికుడు సూక్ష్మముగా ఆలోచించెను. ఈ పిశాచ శక్తులను ధర్మ సంస్థాపనకు మాత్రమే వినియోగింపవలసినదిగా చండకౌశికుడు ఆదేశించెను. అంటే ఈ ముండకౌశికుని గురువుగారు చండకౌశికుడండి. చండకౌశికుడు ఏం చెప్పాడు? ధర్మ సంస్థాపనకు మాత్రమే ఈ పిశాచ శక్తులను వినియోగించాలి అని చెప్పాడండి. శక్తులను తాను దుర్వినియోగము చేయుచుంటినని ముండకౌశికునకు సందేహము కలిగెను. మరలా కంసుని రాకకు భయపడి అతడు ఆ రాత్రియే మధురారణ్యమును విడచి తన దేశమగు నేపాళ రాష్ట్రము చేరుకొనెను అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. స్వస్తి. వాసుదేవా.